ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి జగదాత్రి నువ్వు చెప్పేది? సూరి మామ సాక్ష్యాలు సంపాదించడంలో నాకు హెల్ప్ చేస్తున్నాడని యువరాజే సూరి మామని చంపేశాడక్క. అబద్ధం, నేనెవరిని చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళలేదు. ఇది నీ పర్సే కదా యువరాజ్? ఇది అన్నయ్య పర్సే. చూడండి ఎస్ఐ గారు, ఇట్లాంటి పర్సులు 10 మందిలో 4 కొంటాయి. అంత మాత్రాన నా కొడుకు హంతకుడైపోతాడా? అవునా? ఈ ఐడి కార్డు చూడండి. పర్సులు చాలా ఉండొచ్చు కానీ వజ్రపాటి యువరాజ్ అని ఒక్కరే ఉంటారు కదా అత్తయ్య. సూరు మావయ్య మర్డర్ జరిగిన ప్లేస్ లో ఈ పర్స్ దొరికింది. దీనికేం సమాధానం చెప్తారు? నా పర్స్ ఎక్కడో ఎవరో కావాలని పడేసి ఉండొచ్చు. అంత మాత్రాన నేను హంతకుండా అయిపోతానా? అవును ఇన్స్పెక్టర్ గారు, నా తమ్ముడు అలాంటి వాడు కాదు. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. సారీ మేడం, ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయింది. ఇప్పుడు అరెస్ట్ చేయక తప్పదు. సాక్ష్యాలన్నీ ఇప్పటికీ యువరాజ్ తప్పు చేశాడనే చెప్తున్నాయి. ఒక మనిషి ప్రాణాన్ని ఎలా తీయగలిగావు యువరాజ్? అసలు నీకు ఆ ఆలోచన ఎలా వచ్చింది? నేనెవ్వరిని చంపలేదని చెప్తున్నాను కదా. నేనెక్కడికి రాను. ఎందుకు యువరాజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి అంత భయపడుతున్నావు? ఏ అక్కడికి వెళ్తే నీ తప్పు బయట పడిపోతుందనా? ఇన్ని రోజులు నీ తప్పులన్నీ నీ డబ్బు వెనక, నీ పేరు వెనక, నీ ప్రతిష్ట వెనక ఉండిపోయాయి యువరాజ్. కానీ మర్డర్ చాలా పెద్దది. ఏ డబ్బు నిన్ను కాపాడలేదు. నువ్వాగమ్మే, నా కొడుకును జైలు పాలు చేసేదాకా నువ్వు ఊరుకునేలాగా లేవే. ఎస్ఐ గారు, నా కొడుకు చాలా మంచోడు, మనిషిని చంపేంత దుర్మార్గుడు కాదు. వీడిని వదిలేసి చంపిన వాళ్ళని పట్టుకోండి. సారీ మేడం, ప్రస్తుతానికి మా సస్పెక్ట్ యువరాజే. యువరాజ్ని అరెస్ట్ చేయక తప్పదు. కానిస్టేబుల్స్ అరెస్ట్ చేయండి. అది కదా ఎస్ఐ గారు. యువరాజ్, ఒక తోరు నా మాట వినండి. తీసుకురండి. ఎస్ఐ గారు, యువరాజ్, యువరాజ్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.